హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చలో విత్ రవి. ఈరోజైతే మనం ఫ్రెండ్స్ తోటి ఒక డే అవుటింగ్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి అనేది లాస్ట్ వీడియోలో మనము ఒక సీక్రెట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్కి ఈరోజు మన ఫ్రెండ్స్ని అయితే అందరినీ తీసుకొని వెళ్తున్నాము. అక్కడ మనం మంచిగా ఈరోజు క్యాంపింగ్ లాంటి సెట్ వేసి మొత్తం అక్కడనే మనం చికెన్ బగారా వండుకొని ఈరోజు అక్కడనే తిని మంచిగా అయితే ఎంజాయ్ చేయబోతున్నాము. ఆ ప్లేస్ అయితే ఎంత బాగుంటుందో ముందు ముందు మీరే వీడియోలో చూస్తారు. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఆ మొత్తం చెట్ల మధ్యలో మొత్తం అడవిలాగా నాకైతే విశాఖపట్నం అరకు లోయల టైప్ అయితే ఉంది. కొండలు కూడా ఉన్నాయి. సో ప్లస్ లెట్స్ సీ మై వీడియో. ఈ విపాసన లోపల ఇల్లు కడుతున్న ప్లాట్లు ఏ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్, ఇల్లు అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ మొత్తం అన్ని ఫారెస్ట్ కిందకి లేచిపోతాయంట. లేవు. హెచ్ఎండి చేసింది. స్టేట్ లీడర్లు అని చేద్దామా? ఫ్రెండ్స్, మనం ఎల్బీ నగర్ నుంచి బిఎన్ రెడ్డి వైపుకి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఇక్కడ పెట్రోల్ అయితే ఫిల్ చేపిస్తున్నాము. మన కార్లో పెట్రోల్ ఫిల్ చేయించుకొని మనమైతే ఒక 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. అలా టైర్ ప్రెషర్ కూడా చెక్ చేపిస్తున్నాం. ఎందుకంటే లాంగ్ కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తున్నాం కాబట్టి అన్నీ చక్కగా చూసుకొని బయలుదేరుతున్నాం. ఇదైతే మన గురునానక్ కాలేజ్ దాటినాక నాగార్జున సాగర్ హైవేపై ఇక్కడ ఒక టీ బ్రేక్ అయితే ఆగాము. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మనమైతే ఈరోజు ఇక్కడ పార్టీ చేసుకునే కూడా ఈ ప్లేస్ మీకు చూపించాను. నేను ఫ్రెండ్స్ తోటి అయితే ఈరోజు వచ్చాము. మేము ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని ఈ ప్లేస్కి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుంది ప్లేస్. ఈరోజు ఇక్కడే మేమైతే అంతా సెటప్ చేసుకోబోతున్నాము క్యాంపింగ్కి. అంటే నైట్ వరకు అయితే ఏమున్నాము, డే క్యాంపింగ్ ఇది. ఫ్రెండ్స్ని అయితే తీసుకొని వచ్చాము. కార్ని ఇక్కడి వరకు తీసుకొని రమ్మంటున్నారు. ట్రాక్టర్లు ఉంటాయి, అవి కార్లు కాదు. ఈరోజు రాజేష్ బర్త్డే. రాజేష్ది అంతా మొత్తం ఇక అసలు ఆగుతలేడు భూమి మీద, అందుకే చెట్లకు తెచ్చినాం. ఇప్పుడు మన సామాన్ అయితే అంతా తీసుకొని లోపల స్పాట్ ఈత చెట్టు దగ్గర మంచిగా ఉందా? లక్ష ఖర్చు అయినా రచ్చే అంటాం. ఇంత సామాన్ అయితే దింపుతున్నాం కార్లో నుంచి, తీసుకొని అక్కడికి అయితే వెళ్తాము. ఇంకా కిందే సార్తో ini sudah masuk satu tadi.
ఏమైనా ఇక్కడ ఇయ్య నాకు అది ఇక్కడ గుడిగో అవసరం లేదు గుడిగో తీసుకోదాం. నీడ ఉందా ఆడ? పిలేసాను అది కూడా అది చలో ఏంది బ్యాగు కావాలి. అదే నెక్స్ట్ ఆ బ్యాగ్, నా బ్యాగ్. తీసుకోపోదాం కూడా అమ్మా ఉంది, నీడు ఉంది ఆడ మంచి. నేను తీసుకొస్తాను. ముందు మన సీనాన్న అయితే ఒక కార్పెట్, ఒక స్టవ్ తీసుకొని పోతుండు. ఈరోజు అన్న మా స్పెషల్ గెస్ట్. మేము ఈ స్పాట్ చూసిన రోజే అనుకున్నాం అందరం తీసుకొని రోజు వస్తాం, బాగుంటది సాయంత్రం దాకా కూర్చొని. బండి పెట్టినా కదా కాంప్లెక్స్ లా ఇక్కడ మనకు పక్షులు ఆ సప్పుడు తప్ప వేరే సప్పుడే ఉండదు. ఈ ప్లేస్ అంతా నా ప్రీవియస్ బ్లాగ్ లో చూసుంటారు మీరు అందరూ. ఆ రోజు ఈ ప్లేస్ అంతా చూపించాను. అటు సుమన్ బ్రో అంతా సామాన్ తెస్తుండు. రాజేష్ 2 క్యాన్లు మోసుకొని బల ప్రదర్శన అయితే చేస్తుండు, బలం చూపిస్తుండు. అన్ని చెట్లు, ఈడ ఈత చెట్లు, ఈత కళ్ళు తీస్తారు అనుకుంటా. అవి అన్ని అవే అటు అవి అవన్నీ ఈత చెట్లు. లోపల కుండలు గిట్లు ఉన్నాయి. ఇప్పుడు లేవు ఈత కళ్ళు, ఇప్పుడు రాదుగా, చలికాలం. స్టవ్ బాగుంది అంటున్నా. Catching a breeze, love moving
గుడి వల్ల ఎండు ఉంటే వేసుకొని ఇంక మన సైడ్ బాధపడుతుంది. అనుకుంటున్నాం ఎప్పటి నుంచో వేద్దామని. నిన్న మంగళవారం అనుకున్నాం ఫస్ట్. ఈ రాజేష్ జర లీవ్ లేదంటే బర్త్డే కదా ఎటు ఈ మామిడి చెట్టు ఉంది. ఇక్కడే బాగుంది. కారు కూడా దగ్గర ఉంది కదా. మంచిగానే ఉందనా తాళం తాళం లోపల బాక్స్ ఉందన్న ఏం బాక్స్ అదే మైక్ ప్లస్ ఇంకోటి చిల్లకి స్టార్ట్ చేద్దాం. పోయి టమాటాలు కొరికిగా అది తెచ్చినాం మేము ఇప్పుడే ఇయ్యాలనే రాలే ఇక్కడ. అదే మనం వచ్చిపోయినావా బ్రో స్టవ్ ముట్టిద్దాం. చిన్న దాన్ని ముట్టిద్దాం. మంతం వచ్చి ఇదే ముట్టి ఒక ఇసరాకు పెట్టి దీనికి దగ్గర రైతు ముట్టించాడు. గాలి వస్తుంది.
గాలి వస్తుంది ఆగితే గాలి ఆగుతుంది. దానికి చెట్టుకి అడ్డం పెడదాం. ఇప్పుడు అంటే ఇప్పుడు అప్పటి వరకు అది. ఇప్పుడు అంటే గాలి తగ్గినప్పుడు అంటే ఉంటుంది అంట. పైన గిన్నె పెట్టి అంటే కొంచెం అడ్డమవుతుంది. వెళ్తారు కంటే కూడా కనిపించారు అట్లేం ఏం కనిపించవు. ఇప్పుడు ఇంకా సౌండ్ వస్తుంది. అది రైస్ ఇప్పుడు అది ఏం కదా. కానీ ఏ వద్దు, వద్దు. ఆ గిన్నె సరిపోదు చికెన్. సరిపోదా? 2 సార్లు ఉండాలి కదా. చికెన్ పెద్ద పీసులు అలాగ పెట్టించిన చిన్న అలాగ అదే అవి ఏమో కాల్చుకుందాము. ఈ ఆయిల్ ప్యాకెట్ ఈ గిన్నె ఉంటుందా పొయ్యి మీద? ఈ గిన్నె ఉంటుందా? ఉంటుంది ఎంత నీళ్ళు పోస్తాం కదా అంటే కాదు కుక్కర్లో పెడుతుంది. వేయాలా వేయాలా కట్ అయిపోయి చాక్ కదా చాక్ నూనె ఉప్పు నువ్వే ఎప్పుడు అప్పండి అంతా చదివి నీట్గా పెడితే మంచి ప్లేస్ కనిపిస్తున్నాం. అయిపోయినా ఉల్లిగడ్డలు వేసినావా? ఏ ఉల్లిగడ్డలు? ఫుడ్ సెక్షన్ సరిగా పెట్టవాలి అని ఆడిపోతున్నాయి. కట్ చేస్తాం స్మెల్ వస్తుంది. సో మనమైతే చికెన్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ బట్ట అయితే మర్చిపోయాం మేము మొత్తము. ఫస్ట్ టైం కాబట్టి ఒక ఐడియా సరిగా లేకుండా కొన్ని తెచ్చాము. నెక్స్ట్ టైం అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తాము. మంచిగా చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసాము. కరుణాకర్ బ్రో అయితే మంచి స్టవ్ తీసుకొచ్చాడు. స్టవ్ బాగుంది, మన భారత్ గ్యాస్. ఇది మన గాలికి సేఫ్ చేస్తుంది. ఇలా పెట్టు అవి తీసి పెడదాం. ఏమన్నా చికెన్ అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు పార్టీ నడుస్తుంది పక్కకు. మంచిగా ఆనియన్ రెడ్ అయ్యే వరకు మనం చాలా రోజుల తర్వాత అయితే చికెన్ వండుతున్నాం.
ఉప్పు ఉప్పుదే బ్రో, కట్ చేయాలి. ఈ ఉప్పు తీసుకోవాలి, మిలుగుతీడ వాడేసి. ఆ పచ్చిమిర్చి వేసి కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువైనట్టుంది, తీద్దాం. ఉల్లిగడ్డ ఎక్కువసేపు ఫ్రై చేస్తే ముక్కలు ఉడకాయి. సీనా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి పరిచయాలు ఉన్నాయి బ్రో. అల్లం పేస్ట్ చేసిండు బ్రో, వేయలే అత్తే లేదు. కత్తి ఒకసారి రాయేష్, కత్తి కత్తి ఇది కోసేడికి. అడుగు అది కొద్దిగా వేసేద్దాం, ఇంకా తీసుకురా బ్రో. 3 సార్లు కడిగినా చికెన్ ఎక్కువ కడిగితే టేస్ట్ పోతుంది. వేరే చికెన్ ఎక్కువ సార్లు కడిగితే టేస్ట్ పోతుంది. నీళ్ళు ఉన్నాయి అందులో, చూసాయి కింద నీళ్ళు ఉంటాయి. పడుతుంది చికెన్, చేతితోటే బ్రో, చేయి కడుక్కో. మళ్ళీ వేసే కొంచెం కొంచెం కడిగేయాలి. వేద్దాం కొంచెం టమాటా వేసి. లేకపోతే స్టవ్ మండదు. నీళ్ళు పడేసి కడుగు కడుగు పడేసి లేకపోతే ఉపకారం. ఏ ఊరే మీది? కొత్తపల్లినా? ఏదో ఇట్లా సిటీలలో తిరిగి తిరిగి ఇట్లా ప్రశాంతంగా ఉంటుందని వచ్చింది అన్న. ఉప్పు చూసేయి, తక్కువ తీసుకున్నా కానీ ఎక్కువ నిమ్మకాయలు కూడా లేవు. చాలు 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 చాలనా? పెద్దయినా వేస్తాడు పెగ్గు వైర్, సిగ్గుపడతాడు చూడ కారం
డిపార్ట్మెంట్ భయపడకు మెల్లగా వేసుకో పెట్టు. మసాలా లేదు, పసుపు వద్దు. ఫస్ట్ కారం వేయద్దు, లాస్ట్కి వేయాలి కారం. పసుపు వద్దు, అందరు గుర్తురాదు. పసుపు వద్దు, మసాలా లేదు. చిన్న చిన్న తెచ్చిరా మసాలా అన్నీ పెట్టాం బయట. చేను ఉంది కదా, చేను ఫస్ట్ ఆ చేను వేసి లోపల తీసుకురావాలండి బండి. గరం మసాలా వద్దులే, చెట్లు ఇవి కూడా వేయనా దీంట్లో, ఇవి బాగుంటాయి అన్ని చెట్లు ఉన్నాయని అన్నీ పెట్టి. ఇప్పుడు పోయి పెద్ద మనిషి ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నైస్. అయ్యి నూనె ప్యాకెట్ ఉండేగా భూస్వామి వేసి కలుపు బ్యాగ్కే పెట్టింది ఆయన. ఇవన్నీ ఏదో ఒకటి ఇప్పుడు వాటికే మస్తు రేటు కదా, వేసి పడే ఉడితే అని. అవి ఉడకబెట్టేది కాదు బాబు, అవి ఉడకబెట్టే కావు, సీకు గుచ్చాయి. ఐసీ కుప్పు చేను టమాటాలు కోసినావా? అవి వేయకు రాయేష్. టమాటా పోయి దబ్బున కాదు కాదు. మసాలా వేసిర్రు అది ఉండని, ఇంట్లోకి కావాలిగా. ఇంకేనా నీ పేరు? ఇది పోయినా అక్కడ వస్తుందా అక్కడ వచ్చి వీడేంది వాడేంది వీడేంది అదే కానీ రెండు బయలు ఎంత వచ్చినాయి కొట్టాను మనకు లేదు. అది తిప్పుకుంటే మనం మాడిపోతే ఇప్పుడే ఇప్పి అందులేసి కలిపేసి ఇసరాకపోవచ్చు. ఇంట్లో కూడా లేదు మరి, అందులో లేదుగా. సాగర్లో దోలాడతలేరు మీరు. ఒక ప్యాకెట్ వేసాయి. చేతితో వేసేయచ్చు బియ్యం. ఉండని అట్లనే ఉండని ఉండండి. ఆ నీళ్ళు ఏం పోయాము కానీ చేతితో తీసి వేసేస్తాం బియ్యం. ఆ గ్లాస్ తోటి నీళ్ళు వేరు. బియ్యం కాదు, వాటర్ తీసుకో, గ్లాస్ తీసుకో రాయేష్. ఆ క్యాన్ల నుంచి 7.5 గ్లాస్ పోయి చూద్దాం, లాస్ట్కి చల్లుదాం ఉడకకపోతే మరీ మెత్తగా.
తీసుకురా పో నీళ్ళు. నాన్ వెజ్ ఉంటేనే స్టఫ్కే ఉన్నా కానీ లేకపోతే 3 6 5 తినాలంటే ఫిష్ ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఈసారి మనం ఏంటంటే చూడు ఇట్స్ ప్రాపర్ అన్న ఫిష్. ఈసారి మనం ఫుడ్ బాస్ దాంట్లో చేయాలి. ఎట్లా బ్రో చికెన్ తినాలి చెప్పండి. సూపర్ 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 న్యాచురల్ టూత్ పిక్. అది కాదు రవి వంటనే మజాగా. అది మై విలేజ్ ఇది మా విలేజ్. ఇట్లా జంగలకి వెళ్ళిపోదాం తీయనా అంటే అసలు ఆ సీన్ అలా ఉంటుంది. ఎప్పుడు ఒకే మూడ్లో పోకూడదు. తీసుకుపోతారా అన్న అన్నాడు ఉన్నాడు ఉదయవారం. భీమవరం జబర్దస్త్ భీమవరం పోయినా మెయిన్ ఏదైతే అవుతుందో అక్కడనే పోయినా. దాంట్లో తెలిసినోడు స్టేటస్ పెడితే అసలు నార్మల్ లోపల ఎంట్రీ ఇయ్యరు. లేలే నేను పోయినా దానికి ట్యాగ్ వేస్తారు చేతికి. ఫోన్ చేసిన తీగర కిషన్ రెడ్డి పర్సనల్ డ్రైవర్ ఉంటాడు మా అన్న తెలిసిన ఆయన స్టేటస్ పెట్టగానే నేను ఏంటి అన్న ఇక్కడ మన వీరవాసారం ఇన్నే ఉన్నాను అంటే లొకేషన్ పెడితే వచ్చేసాను. పెట్టేసాను ఎన్ని కిలోమీటర్లు బండ్లు పెట్టున్నాయి. పెట్టిన అట్టుకుంటూ పోయినాం. లోపలికి పోగానే తీసే ట్యాగ్లు వేసాను. సార్ పోతుంటే నేను వెళ్ళిపోతున్నా, మీరు ఎవరు అప్పరా వెళ్ళిపోరా ట్యాగ్లు వేసి వెళ్ళిపోయాను. నేను ఏదైతే అయితే అన్నీ ఏంద్రా ఆయన అయితే పోయమ్మా. కానీ జబ్బర్ సెటప్ అన్న భీమవరంలో మెయిన్ ఆంధ్రాలో సెటప్ ఏడైతుందో ఆడికి పోయినా పట్టుకోదు. బగారా అయిపోయింది ఫ్రెండ్స్. మందు కూడా మా వాళ్ళు చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇవ్వలేదా అన్న బంద్ చేసినావు అది కింద పెట్టేసి తిన్నాం ఆకలి అవుతుంది. ఇదేం టైం డామేజ్ చేస్తున్నాం. ఫోటో తీసుకో అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తపల్లి పోయి ఎగ్జిస్ట్ వచ్చాము. కూడా ఇదే సరిపోతుంది. స్టఫ్ ఒక 6 తీసుకొచ్చా. పర్వాలేదు. తినేటి అనుకుంటున్నా.
ఏం లేవు ఇంకోటి ఇంకా ముగ్గురు బర్త్డే బాయ్ మధ్యలో అనుకోండి. చూడు మనం బయటికి అయితే పోయి అక్కడ కూడా చూద్దాం అక్కడ ఏముందో. మనం వచ్చింది ఇటు నుంచే లోపలికి. మనం ఆ రోజు వచ్చినప్పుడు ఈ చెట్టుకు కూడా ఉండేగా కాయలన్నీ మొత్తం. మన కార్ అయితే అక్కడ పెట్టి వచ్చినాం మనం. దీని ఉంటుందా బ్రో స్టెబిలైజేషన్? దీంట్లో ఉంటుంది కానీ దీనికన్నా గింబల్స్లో బాగుంటుంది. బ్రో పనిదా మనం ఎట్లా పాజిటివ్ పైన రెడ్ బటన్ వచ్చేసి. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మన వాళ్ళైతే లేచారు. ఇప్పుడైతే కబాబ్స్కి స్టవ్ అయితే రెడీ చేస్తున్నాము. మంట అయితే పెడదామని రాళ్ళు అయితే తీసుకొచ్చి అరేంజ్ చేస్తున్నారు. కబాబ్స్ అయితే మనము ఫస్టే అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. వాటి కోసము సీకులు అయితే తీసుకొచ్చాము మేము. మంచిగా అయితే అరేంజ్ చేస్తున్నారు. మంట పెడితే మనం కబాబ్స్ స్టార్ట్ చేసేద్దాం. మంట కూడా స్టార్ట్ అయిపోయింది. మంట అయితే మంచిగా మండుతుంది. సో మనం చికెన్ అయితే రెడీ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఈ మంటలో అయితే పెడదాము. చికెన్ కూడా తీసుకున్నాము, పైన అయితే పెట్టేశాము. కొంచెం మంట అయితే ఎక్కువ తలగొద్దు. మంట ఎక్కువ తలిగితే చికెన్ అయితే బ్లాక్ అవుతుంది. సో అందుకే మంట ఎక్కువ లేకుంటే మనకు ఆ కింద బొగ్గులు ఎక్కువ ఉంటే ఆ వేడికి బాగా అయితే అవుతుంది. మళ్ళీ మన ఫ్రెండ్స్ అయితే సెకండ్ రౌండ్కి ప్రిపేర్ అవుతున్నారు. దానికోసమే స్టఫ్ రెడీ చేస్తున్నాము. మార్నింగ్ తెచ్చినప్పుడే ఈ కబాబ్స్కి సపరేటు చికెన్ తీసుకొచ్చాము. పెద్ద పీసులు చేపించి, చిన్న పీసులు అయితే మరి ఊడిపోయి అందులో పడిపోతాయని పెద్ద పీసులు తీసుకున్నాము. మంచి గాలి వస్తుంది. ఇప్పుడిప్పుడే ఈవినింగ్ అవుతుంది కాబట్టి కబాబ్స్ ఈవినింగ్ టైంలో వేడివేడిగా తిందామని ఈ మంచి ఏరియాలో ఈ కబాబ్స్ తింటూ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.
మెల్లగా సూర్యుడు అయితే కిందికి దిగుతున్నాడు. కబాబ్స్ అయితే ఒక రౌండ్ అయితే రెడీ అయ్యాయి. ఇంకొంచెం సైడ్కి పచ్చి ఉంటే కొంచెం కాలుస్తున్నాము. మొత్తం అయితే కబాబ్స్ ఒక సెట్ అయితే రెడీ చేసాము. కబాబ్స్ అయితే రెడీ అని, అలాగే మన రాజేష్ బ్రో బర్త్డే ఉంది కాబట్టి నెక్స్ట్ కేక్ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ చిన్నవాడికి పెద్దవాడు పెట్టాలి. ఇదిగో. తినా తిన్నా కొంచెం ఇదిగో, ఈ ముక్క తినాల్సిందే. రే ఇట్లా పెట్టు చాలు. అన్నకు పెట్టి ఇది పెడతాను. తింటా బా, మా తమ్ముడే కదా బెల్లోడు. బ్రో ఫ్లాషెస్ నీ దాంట్లో ఫ్లాషెస్ వచ్చింది. ఫోటో ఇంకా మీరిద్దరు ఇక ఎట్లుండాలి? ముఖాన్ని కూసుకోవాలి. బ్రో ఏంది ఇంత ఫార్మలా రై బ్రో? కొంచెం ఇంకా ఇట్లా అన్నా అంతే. ఏ ఫార్మ్ ఉండదు అట్లా. నాకేమో ఇంత పెద్ద ముక్క. నోట్ ఏంటి బ్రో? అదే కలకలాడుతున్నది ఇప్పుడు. అయిపోయింది ఫ్రెండ్స్. మా క్యాంపింగ్ అయిపోయింది. అందరం ఇంటికైతే బయలుదేరుతున్నాం. చుట్టూ చీకటి అయిపోయింది మొత్తము. ఫుల్ ఎంజాయ్. సో మొత్తం అయితే చుట్టూ చీకటి అయ్యింది. ఇక మేమైతే బయలుదేరాము. ఎందుకంటే ఇది మొత్తం చీకటి ప్రదేశం కాబట్టి ఇక్కడ అసలు మాకు పొద్దున్న నుంచి ఒక్క మనిషి తప్ప ఎవ్వరు కనిపించలేదు. అసలు ఒక వెహికల్ సౌండ్ కూడా వినిపించలేదు. అంత నిర్మానుష్య ప్రదేశంలాగా ఉంది మొత్తము. మాకైతే ఒకటే మనిషి కనిపించిండు పొద్దున. అది కూడా ఆయన అక్కడ వచ్చి మాతోటి మాట్లాడి వెళ్ళిండు. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే ఎట్లుందో. ఆ రోడ్ మీద ఒక వెహికల్ అనేది, లైట్ అనేది ఏం లేదు. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చలో విత్ రవి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.